So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. Recent గా నరేందర్ మోడీ అండ్ రాహుల్ గాంధీ మధ్యలో ఒక స్ట్రాంగ్ క్లాష్ నడిచింది ఇన్ పార్లమెంట్. ఏ విషయం మీద? ఇదే ఆపరేషన్ సింధూర్ అండ్ ఆపరేషన్ మహాదేవ్ మీద. ఆ ముగ్గురు టెర్రరిస్ట్ ని చంపినందుకు వీళ్ళు క్రాస్ క్వశ్చనింగ్ చేయడం, నరేందర్ మోడీ గారు ఆన్సర్ చేయడం, అండ్ దాని తర్వాత రాహుల్ గాంధీ ఒక మాస్టర్ ప్లాన్ వేయడం. అది మాస్టర్ ప్లాన్ మరి ట్రాష్ క్యాన్ అది మనము ఓపెన్ గా మాట్లాడదాం, డీటెయిల్ గా మాట్లాడదాం ఏంది కథ అని. జస్ట్ ఒక 8-10 minutes లో మ్యాటర్ కథం చేసేసాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో బేసిక్ గా విషయం ఏంటంటే పహల్గామ్ అటాక్ ఏదైతే ఏందో 26 హిందూస్ ని చంపిర్రో उनमें से 25 भारतीय थे. ఆ విషయం మీద బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్ హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ అప్డేట్స్ షేర్ చేస్తారు పార్లమెంట్ లో. अफगान और जिब्रान 3 आतंकवादी ऑपरेशन महादेव में मारे गए. ఎవరైతున్నారో 26 మెంబర్స్ చంపారో వాళ్ళ ముగ్గురిని కూడా మేము హతమార్చినాం. ఇదే మాట చెప్పారు పార్లమెంట్ లో బీజేపీ గవర్నమెంట్ లీడర్స్. చెప్పగానే కాంగ్రెస్ లీడర్స్ ఏంటంటే వాళ్ళకు మంట. ఇన్ని రోజులు ఆపోజిషన్ వాళ్ళు ఏం క్వశ్చన్ చేశారు అంటే, ఏడికి పోయింది మీ ఆపరేషన్ మహాదేవ్, ఏడికి పోయింది ముగ్గురు టెర్రరిస్ట్, ఏడికి పోయారు, ఏమైంది, ఏం కథ అని చెప్పి కంటిన్యూస్ అదే క్వశ్చన్, అదే పోకింగ్ అనమాట. మళ్ళీ ఇన్ని రోజులు క్వశ్చన్ చేసిన వాళ్ళు సడన్ గా ఇప్పుడు వచ్చి బీజేపీ ఆర్ మోడీ గవర్నమెంట్ ఆన్సర్ చెప్పేటప్పుడు ఆన్సర్ కి క్రాస్ క్వశ్చనింగ్, అది కూడా ఫులిష్ క్వశ్చన్. ఆపరేషన్ మహాదేవ్ అయితే ఎందుకు ఈ రోజే అవ్వాలి అంట. देश के जितने भी राजनीतिक दल है वो आपके साथ थे. एनकाउंटर तली क्यों हुआ? మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే నువ్వు చంపింది ఆ ముగ్గురునే అని చెప్పి ప్రూఫ్ ఏంది అని ఇట్లా ఫాల్తు క్వశ్చన్లు ఆపోజిషన్ పార్టీ అడగడం. దానికి ప్రూఫ్ ఏంటంటే సేమ్ గన్స్ వాడిర్రు, ఆ సేమ్ గన్స్ నుంచి వచ్చిన బుల్లెట్లను టెస్టింగ్ చేస్తే ఆ గన్స్ యూజ్ చేసి వీళ్ళు షూట్ చేసిర్రు. అండ్ మోర్ ఓవర్ ఆ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ మ్యాచ్ అవంతా సైంటిస్టులు మొత్తం టెస్ట్ చేసి పెట్టారు. ప్రూఫ్లు ఒకటి కాదు, 6 సైంటిస్టులు ప్రూఫ్లు చేసిరు అనమాట. ये राइफलें भी हमारे पास उपलब्ध है. इनके पास से जो चॉकलेटें मिली हैं वो भी पाकिस्तान की बनाई हुई चॉकलेट है. వాళ్ళు వాడిన గన్ని టెస్టింగ్ చేసి వాళ్ళ నుంచి వచ్చిన బుల్లెట్స్ టెస్టింగ్ చేసి అక్కడ పహల్గామ్ లో పీపుల్ ఎవరైతే చంపారో వాళ్ళ బాడీలో బుల్లెట్స్ తీసి ఈ బుల్లెట్స్ మ్యాచ్ చేసి వీళ్ళు ఈ గన్స్ నుంచి షూట్ చేసిర్రు. ఫేసెస్ ఇవే, బాడీస్ ఇవే అని చెప్పేసి 6 మంది రిసర్చర్స్ చెప్పిర్రు వీళ్ళే వాళ్ళ ముగ్గురు అని చెప్పేసి. అయినా సరే వీళ్ళకి డౌట్, అరే ఎట్లా రాబోయి అవ్వ ఇప్పుడేం క్వశ్చన్ చేయాలరా అర్థం కాక నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నిజంగా హతమార్చినావు, మళ్ళీ నువ్వు సీజ్ ఫైర్ ఎందుకు చేసినావు, డొనాల్డ్ ట్రంప్ భయపడ్డావు అని చెప్పి స్టార్టింగ్ నుంచి ఈ ఆపరేషన్ సింధూర్, ఈ వార్ సిచ్యువేషన్ ఎప్పుడైతే బ్లాక్ అయిందో సీజ్ ఫైర్ వల్ల, రాహుల్ గాంధీ గారు ఒక్కటే ఒక పోకింగ్ ఏమని, నరేందర్ మోడీ గారికి నరేందర్ సరెండర్. उधर से ट्रंप ने एक इशारा किया, नरेंद्र सरेंडर అంటే డొనాల్డ్ ట్రంప్ కాల్ చేసి నరేందర్ యూ బెటర్ సరెండర్ అన్నాడంట. అందుకే నరేంద్ర మోడీ గారు సరెండర్ అయిపోయారంట. మీరు చెప్తే నమ్మేటట్టు ఉండాలి. నరేందర్ మోడీ గారు ఆ క్యారెక్టర్ అంట. గుజరాత్ లో అన్ని ఇయర్స్ నుంచి గెలుచుకుంటూ కూడా అన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసినోడు సరెండర్ అయిపోతాడు అంటే మీరు నమ్మసక్యంగా చెప్పాలేమని చెప్పి వీళ్ళకి మండిపోయి అలాంటి సీజ్ ఫైర్ ఎందుకు ఒప్పుకున్నావు, ట్రంప్ భయపడ్డావు అని చెప్పి పార్లమెంట్ లో ఒకటే క్వశ్చన్ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి 29 times. डोनाल्ड ट्रंप has said 29 times. 29 times he said. 29 बार उन्होंने बोला कि भैया मैंने सीज फायर करवाया. సీజ్ ఫైర్ అయిన వల్లనే అయిందని చెప్పేసి, అండ్ ఆయన ట్రేడ్ క్యాన్సిల్ చేస్తా అని చెప్పి నిన్ను భయపెడితే ఆ భయానికి నువ్వు లొంగిపోయి సీజ్ ఫైర్ చేసినావు అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ పాస్ చేసినాక కూడా మన నరేంద్ర మోడీ గారికి ఒక ఛాలెంజ్ చేసినాడు. దమ్ము ఉంటే నువ్వు ఇప్పుడు పార్లమెంట్ లో ఓపెన్ గాను డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలు చెప్పిండని చెప్పి నువ్వు अगर वो झूठ बोल रहे हैं तो we have the courage of इंदिरा गांधी. Let him say here that Donald Trump you're a liar. మళ్ళీ మొత్తం దేశం కూడా ఛాలెంజ్ చేసినప్పుడు యాజ్ ఎ పిఎం ఏం చేయాలి? ఆబ్వియస్లీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి అప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు అంటే, ఎస్ నేను చెప్తున్నా, నాట్ జస్ట్ డొనాల్డ్ ట్రంప్, దునియా మే కిసీ బి నేతానే, అంటే వరల్డ్ లో ఏ నేత అయినా సరే ఎవ్వరు ఏది చెప్పలేరు సీజ్ ఫైర్ అని, అది మా ఓన్ గా చేసినాం అని చెప్పి ఓపెన్ గా చెప్పి. दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. చెప్పగానే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో సైలెంట్ అయిపోయి బయటకు వచ్చి వేరే ఇంటర్వ్యూస్ ఉంటారు కదా న్యూస్ ఛానల్ లీడర్స్, వాళ్ళు రాగానే క్వశ్చన్ అడిగారు ఏమైంది పార్లమెంట్ లో అనగానే రాహుల్ గాంధీ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. నేను ఒక ట్రిక్ ప్లే చేసిన, నా ట్రిక్ వర్కౌట్ అయిపోయింది అని చెప్పేసి అలా ముంగట ఏమంటున్నా అంటే, డొనాల్డ్ ట్రంప్ తోటి ట్రేడ్ ఎట్లా చేస్తాడు నేను కూడా చూస్తే ఇప్పుడు అని చెప్పి హ్యాపీగా నవ్వుతుంటాడు రాహుల్ గాంధీ. क्योंकि वो अपनी ट्रेड डील चाहता है तो वहां पे दबाएगा इनको.
अब देखना कैसी ट्रेड डील बनती है. అంటే ఏంది ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చిండు యుఎస్ ఇండియా డీల్స్ డ్యామేజ్ చేద్దామని చెప్పి. ఆ ప్లాన్ సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయింది. ఎట్లా నరేంద్ర మోడీ గారిని రెచ్చగొట్టి అని చెప్పేసి. దాంతో పాటు ఇంకో విషయం మీద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు చాలా బాధ అనిపించింది ఆ విషయం. ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అన్నాడంట ఇండియన్ ఎకానమీ ఇస్ డెడ్ ఎకానమీ అని. అయితే దానికి తలూపుతున్నాడు రాహుల్ గాంధీ. ఎస్ ఈ సెడ్ ఫ్యాక్ట్ అంట. Trump is saying Indian economy is a dead economy. Yes, he's right. లిటరలీ ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ లాస్ట్ ఎన్ని ఇయర్స్ 3 decades నుంచి వాళ్ళు అపోజిషన్ లో ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడు బ్యాడ్ గా మాట్లాడలేదు ఇండియా గురించి. ఇండియాకి ఇట్లా అవుతుంది ఇట్లా చేస్తురంట అంటే వీళ్ళు ఎప్పుడు బ్యాడ్ గా మాట్లాడలేరు. సేమ్ టారిఫ్ ట్యాక్స్ లో యుఎస్ వాడు వేరే కంట్రీస్ అందరి మీద కూడా అప్లై చేసిండు, వాళ్ళకు కూడా పెంచిండు. పెంచేసరికి అక్కడ ఉన్న పీపుల్ లీడర్స్ అందరూ యునైట్ అయ్యి యుఎస్ కు ఆపోజిట్ గా ర్యాలీస్ చేసారు. కానీ ఇండియాలో చూడు ఇప్పుడు నువ్వు ఎంత అయినా సరే ఇప్పుడు బీజేపీకి నువ్వు ఒక ఆపోజిషన్ లీడర్, ఐ అగ్రీ. బీజేపీ తప్పులెత్తి బీజేపీ తప్పుల గురించి మాట్లాడాలి, ఆల్ గుడ్. బట్ వేరే కంట్రీస్ ఎట్లయితే అందరు లీడర్స్ ఆపోజిషన్ కాదు మనం కాదని చెప్పి అందరు కలిసి యుఎస్ కు ఆపోజిట్ గా ర్యాలీస్ చేసిర్రు. అట్లా ఎన్డీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి నువ్వు ఎట్లా చేస్తారా మా దేశంతో ఈ థింగ్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మంచిగా అయిందని. ఇటువంటి ఆపోజిషన్ లీడర్స్ ఉంటే మనం ఓడించడానికి ట్రై చేసిన అవసరం లేదు. ఆటోమేటిక్ అలా మైండ్ సెట్ తో వాళ్ళే ఓడిపోతారు. ఇప్పుడు టారిఫ్ కాడికి వద్దాం. టారిఫ్ ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ట్రంప్ ఏం చేసిందంటే మా దగ్గరికి జెట్లు కొనుక్కోమంటే మన నరేంద్ర మోడీ గారు కొనుక్కోలేరు. ఆయన రష్యా నుంచి, ఫ్రాన్స్ నుంచి కొంటున్నాడు, ఆల్ గుడ్. ఆ విషయం మీద కోపమైండు ట్రంప్ మామ. దాంతో పాటు క్రాప్స్ కొనుక్కోవాలంట. క్రాప్స్ ఎందుకు కొంటాం బై? ఇండియాలో మేమే చాలా కల్టివేషన్ చేస్తాం, మాకే మంచి మంచి జెన్యూన్ క్రాప్స్ ఉంటాయి. వాళ్ళ లెక్క హైబ్రిడ్ క్రాప్స్ ఏమి ఉండవు, హైబ్రిడ్ ప్రొడక్ట్స్ ఏం పెంచం మనం. జెన్యూన్ ప్రొడక్ట్ ఎర్త్ నుంచి, నేచర్ నుంచి ఎట్లు అలాంటి ప్రొడక్ట్స్ మనమే కల్టివేట్ చేస్తాం. మనకేం అవసరం, మేము కొనం రాబే అని చెప్పి దాని మీద కూడా నువ్వు చెప్పిండ్రు నరేంద్ర మోడీ ట్రంప్కి. ఇప్పుడైతే పిఎం గారు అన్నారో ఏ నేత ఎవ్వరు వల్ల మేము సీజ్ ఫైర్ చేయలేమని, ఆ విషయం మీద కోపమై టారిఫ్ పెంచింది 25%. ఇప్పుడు ఈ టారిఫ్ పెంచడం వల్ల మనకి ఏమైనా లాసా, దాని గురించి ఓపెన్ గా క్లియర్ కట్ చెప్తా. అప్పుడు మీకు రాహుల్ గాంధీ గారి ప్లాన్ మాస్టర్ ప్లాన్ ట్రాష్ కైనా మీకు అర్థమైపోతుంది. బేసిక్లీ 25% టారిఫ్ పెంచడం అంటే ఏంటంటే ఏవైతే గూడ్స్ ఇండియా నుంచి యుఎస్ కి ఎక్స్పోర్ట్ అవుతాయో, ఓకే, ఆ ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ మీద 25% టారిఫ్ అనమాట. అంటే మనలో ఎవరైతే ఇక్కడికైనా అక్కడికి పంపిస్తారో ఇక్కడ దాని మీద జర ఎఫెక్ట్ పడుతుంది వీళ్ళ మీద. మళ్ళీ ఎఫెక్ట్ ఎంత పెద్దది, ఎంత డ్యామేజ్ అయితే ఇండియా అంటే ప్రజెంట్గా ఇండియా జీడిపి 6.8% తో గ్రో అవుతుంది బేసిక్గా. మళ్ళీ ఇప్పుడు టారిఫ్ 25% పెంచగానే ఎంత డౌన్ అవుతుంది జీడిపి మీద, ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటే 6.8% పెరిగే జీడిపి ఒక 6.3కి రావచ్చు. అంటే 0.5% ఎఫెక్ట్ అవుతుంది హార్డ్లీ. మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఇండస్ట్రీస్ కూడా ఏవి అంటే నేను చెప్తా. ఫస్ట్ జ్యువెలరీ మీద, జ్యువెలరీ కొంచెం ఇక్కడికి ఇండియా నుంచి చాలా ఎక్స్పోర్ట్ అవుతుంది యూఎస్కి, జ్యువెలరీ మీద జర ఎఫెక్ట్ పడుతుంది. సెకండ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ మీద జర్ర కొంచెం ఎఫెక్ట్ పడుతుంది, మరి 25% టారిఫ్ అండ్. థర్డ్ ఇది స్మార్ట్ ఫోన్స్. ఈ మధ్యనే ఇండియా స్మార్ట్ ఫోన్ కంపెనీస్, స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి దాని మీద జర్ర హెఫ్టీగా దెబ్బ పడే ఛాన్స్ ఉంది స్మార్ట్ ఫోన్స్ ఇండస్ట్రీస్ మీద. అండ్ ఫార్మాసిటికల్స్ మీద ఎక్కువ టారిఫ్ పెడితే ఇక్కడికైనా ఎక్స్పోర్ట్ అయ్యేటోళ్ళు పంపిస్తారేమో అక్కడికి, ఎందుకంటే ది ఎండ్ ఆఫ్ ఇట్స్ హ్యూమన్ నీడ్ మెడికల్స్ అనేది. బట్ అక్కడ పీపుల్ కూడా ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి కదా, మళ్ళా వాళ్ళకే లాస్ కదా ఫార్మాసిటికల్స్ విషయం అడుగుతున్నాం. అండ్ లాస్ట్ 2 వచ్చేసి ఆటోమోటివ్స్ అండ్ ఆయిల్స్ అనమాట. ఆటోమోటివ్స్ ఈ మధ్యన జర ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మన దగ్గరికి, మ్యానుఫ్యాక్చర్ అయ్యి వాటి మీద జర దెబ్బ పడవచ్చు. అండ్ ఆయిల్ రిఫైనరీస్, ఈ 5 కేటగిరీస్ ఎఫెక్ట్ అవుతాయి ఈ టారిఫ్ తోటి. ఎంత ఎఫెక్ట్ అయిందని చెప్తే అదే చెప్పినా కదా, 6.8 ఉన్నది జీడిపి గ్రోత్, అది 6.3కి పడుతుంది. అంటే 0.5% ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 0.5% అంత పెద్ద చేంజ్ కాదు, బట్ స్టిల్ ఇట్స్ అన్ ఎఫెక్ట్. బట్ ఇక్కడ మనం ఇండియా వాల్యూస్ తో కాంప్రమైజ్ కాగలమా జస్ట్ బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్ వల్ల? అది మాస్టర్ ప్లానా రాహుల్ గాంధీ గారిది? మోడీని రెచ్చగొట్టి డొనాల్డ్ ట్రంప్ అబద్ధాల పూర్ అని చెప్పి నేను అనిపించిన, డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొట్టినా ఇండియా మీద టారిఫ్ పెంచిన. నాకు అర్థమైతే నువ్వు అపోజిషన్ మీద నా కోపంతో నువ్వు చేసినామేమో, నీ ప్లాన్ ఏమో వర్కౌట్ చేసినామో వాట్స్ ఎవర్, అది నిజంగా ప్లానా ఏంది నాకు తెలియదు. బట్ ఆపోజిషన్ మీద నా కోపంతో కంట్రీకి డ్యామేజ్ అవుతుంది అది చూస్తలేవు. కంట్రీ కుడిస్తే కుడిచిపోని, కంట్రీని కూడా అవమానపరంగా ఇది డెడ్ ఎకానమీరా అంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతుంది దాని మీద. నాకైతే అది ఏ యాంగిల్ మాస్టర్ పైన అనిపిస్తలేదు, నాకైతే ట్రాష్ క్యాన్ లెక్క అనిపిస్తుంది. మీకేం అనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. సో టోటల్ వీడియోలో ఇదేనమాట కథ. ఏంది కథ? నరేంద్ర మోడీ గారిది రాహుల్ గాంధీ గారిది మధ్యలో ఈ క్లాష్. రాహుల్ గాంధీ గారి ప్లాన్ మీద చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు, లెఫ్టిస్ట్ మెంబర్స్, లెఫ్టిస్ట్ పార్టీ సపోర్టర్స్, ఓకే. బట్ అది అంత పెద్ద ఎఫెక్ట్ చూపెట్టదని నేను అంటున్నాను. అపోజిషన్ మీద ఉన్న కోపంతో ఇండియా మీద ఉన్న ట్యాక్స్లు పెంచితే నువ్వు దానికి హ్యాపీ ఫీల్ అవుతున్నావు. ఇండియా నోడని వచ్చి డెడ్ ఎకానమీ అంటే నువ్వు దాని మీద హ్యాపీ ఫీల్ అవుతున్నావు. సొంత కంట్రీ మీద కూడా హార్మ్ చేయాలని చూస్తుంటే నువ్వు వాడికి
వాడి స్టేట్మెంట్లు వాడి యాక్షన్స్ కి నువ్వు హ్యాపీ అవుతున్నావు అంటే నిన్ను ఇంకా కంట్రీ లీడర్ని చేస్తే ఏం చేస్తావు, కంట్రీని అమ్మేస్తావేమో. సో అంటేనేమో మళ్ళీ బాధ అనిపిస్తుంది చాలా మందికి. కానీ ఇలాంటి లీడర్స్ ని నా లైఫ్ లో చూడలేదు. ఇండియా గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ 30 years 3 decades ప్లస్ నుంచి ఉంది. వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి వాటికి హ్యాపీ ఫీల్ కాలేరు. బట్ వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇండియాకి డ్యామేజ్ అవుతుంది. మరి ఇండియాకి పుట్టిన వాళ్ళ మళ్ళీ పక్క దేశానికి పుట్టిన వాళ్ళ వాళ్ళకే తెలియాలి. సో టోటల్ వీడియోకి ఇదన్నమాట సంగతి. మీకు ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీ ఒపీనియన్ ఏంది ఈ మాస్టర్ పైన ట్రాష్ కైనా కింద కమెంట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్, సీ యూ.